ఐఫోన్లో స్క్రీన్ రికార్డ్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ సెట్టింగ్స్కి వెళ్ళండి, తర్వాత కంట్రోల్ సెంటర్కి వెళ్ళండి, తర్వాత స్క్రీన్ రికార్డ్ నాది ఆల్రెడీ యాడ్ చేసింది డిలీట్ చేశాను. కిందకు రండి, బాగా కింద స్క్రోల్ చేస్తే మనకి స్క్రీన్ రికార్డ్ అని ఉంటుంది. దాన్ని ప్లస్ మీద సింబల్ మీద చేస్తే స్క్రీన్ రికార్డింగ్ స్టార్ట్ అయిపోతుంది మనకి. సో ఇప్పుడు ఇది పిక్ది ఇప్పుడు ఎలా జనరేట్ చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ యాప్ స్టోర్ కానీ లేదు అంటే ప్లే స్టోర్ కానీ వెళ్ళేసి Pinterest అని ఉంటుంది, ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ రెడ్ కలర్లో ఉంటుంది పి అని, దాన్ని నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. సో నాది డైరెక్ట్ డౌన్లోడ్ అయిపోయింది. సో ఇక్కడ మనకి ఇలా ఇమేజెస్ కనిపిస్తాయి. లాగిన్ అవ్వండి ఈమెయిల్తో కానీ, ఈమెయిల్ పాస్వర్డ్తో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ సెర్చ్ కొట్టండి. సెర్చ్లో రామ్ ఇమేజెస్ కానీ, మీకు ఏదన్నా కపుల్ ఇమేజెస్ కావాలన్నా, బాలరాముడిది కావాలన్నా కానీ, ఇంకా చాలా ఉంటాయి, చాలా ఉంటాయి దీంట్లో కేటగిరీస్. సో వాటిలో మీకు ఏ కేటగిరీ కావాలంటే ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ రాముణ్ణి సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇలా స్క్రోల్ చేస్తే చాలా ఇమేజెస్ వస్తాయండి. నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి. నేనైతే ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత 3 డాట్స్ మీద కొడితే డౌన్లోడ్ ఇమేజ్ అని వస్తుంది. ఇమేజ్ డౌన్లోడ్ అని మనకు పాపప్ కూడా వస్తుంది. సో మళ్ళీ క్రోమ్కి వెళ్ళిన తర్వాత రీమేక్ ఏఐ అని ఉంటుంది. ఆ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఫేస్ స్వాప్ నవ్ ఉంది కదా, ఇది సింగిల్ ఫేస్. ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ ఉంది కదా, ఇక్కడ అప్లోడ్ కొట్టండి. ఏదైతే మనము ఆ Pinterest నుంచి డౌన్లోడ్ చేసుకున్నామో అది ఇక్కడ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఇంకొక అప్లోడ్ దాంట్లో మన పిక్ అప్లోడ్ చేసుకోవాలి. అప్లోడ్ చేసుకున్నాక స్వాప్ మీద క్లిక్ చేయాలి. ఇది కొంచెం టైం పడుతుంది. టైం పట్టిన తర్వాత ఇట్లా మనకి ఇమేజ్ అనేది వస్తుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీ. సో ఇప్పుడు మనం సింగిల్ ఫేస్ స్వాప్ చేసుకోవడం చూస్తాం కదా, ఇప్పుడు మల్టిపుల్ ఫేస్ ఎలా స్వాప్ చేసుకోవాలో చూద్దాము. సో మళ్ళీ రీమేక్ ఏఐలోకి వెళ్ళిన తర్వాత మనకి ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. మల్టిపుల్ స్వాప్ నవ్వు, వీడియో స్వాప్ నవ్వు, చాలా ఉంటాయి. ఏఐ ఇమేజ్ జనరేటరు, అలాగే అన్క్రాప్ ఇమేజ్, వాటర్ మార్క్ ఎలా తీసేయాలి, చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఇలా మీకు ఏ ఆప్షన్ కావాలంటే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏ ఆబ్జెక్ట్ రీప్లేసర్ అని కూడా ఉంటుంది, చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మల్టిపుల్ ఫేస్ స్వాప్ దాంట్లోకి వెళ్ళిన తర్వాత సెలెక్ట్ చేసుకోవాలి. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనము ఏ పిక్ కావాలంటే ఆ పిక్ మనము అలా యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఫస్ట్ మనం మల్టిపుల్ చూద్దాము. ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ కొట్టాలి. ఏదైతే Pinterest నుంచి డౌన్లోడ్ చేసుకున్నామో ఆ ఇమేజ్ మనం అప్లోడ్ చేసుకోవాలి ఫస్ట్. ఇలా నేను కపుల్ది ఒకటి యాడ్ చేసుకున్నాను, ఒకటి అప్లోడ్ చేశాను. అది అప్లోడ్ చేశాక మనకి 2 ఆప్షన్స్ వస్తాయి, ఒకటి మెయిల్ది, ఒకటి ఫీమేల్ది. అప్పుడు ఫొటోస్ యాడ్ చేయాలి 2. ఇలా 2 ఫొటోస్ యాడ్ చేసుకున్న తర్వాత స్వాప్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇలా స్వాప్ మీద క్లిక్ చేసుకున్నాక ఇది కొంచెం టైం తీసుకుంటుంది. టైం తీసుకున్న తర్వాత మనకి ఫోటో జనరేట్ అయిపోతుంది. ఇది చాలా ఈజీ అండి. మీకు కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.